Tangalan sir. Tangalan is sir ultimate movie sir. పొద్దునే మేము టికెట్ బుక్ చేసుకొని వచ్చింది తంగలం చూడాలనే వి జస్ట్ ప్లాన్డ్ అవుట్ అండ్ చియాన్ సార్ ఫ్రమ్ 5 మూవీస్ కొంచెం యావరేజ్గా వచ్చింది. ఈ మూవీ మాత్రం అదిరికొట్టే సార్. ఇట్ ఈస్ అ బ్లాక్ బస్టర్ మూవీ అండ్ పారంజిత్ గారికి నేను మళ్ళీ అదే చెప్తున్నా. ఐ హావ్ టు థ్యాంక్ హిమ్ లైక్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ పారంజిత్ గారు. విక్రమ్ సార్ని ఇలా తీసుకొచ్చి మా దగ్గర నిలబడి చాలా థ్యాంక్ యూ అండి. బికాస్ ఆయన ఆ డెడికేషన్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ఆ స్క్రీన్ ప్లే ఏంటి అండ్ జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ బీజిఎం అల్టిమేట్ అండి. స్టార్టింగ్ టు ఎండ్ వరకు మనకు బోరే కొట్టదండి. స్టోరీ ఈజ్ కంప్లీట్లీ ట్రావెలింగ్. వీ గోన ఇన్సైడ్ ద మూవీ. మనం మూవీ లోపల తీసుకెళ్తారండి డైరెక్టర్. అంత బాగుంది. బాగా నచ్చిన సన్నివేశం సార్ బాగా నచ్చిందంటే సార్ ఒక రియలిస్టిక్ ఫైట్ లాగా ఉంటుంది సార్. క్లైమాక్స్ కన్నా ముందు ఆ ఫైట్ అంటే అది ఫైట్ రియల్గా ఉంటుంది సార్. అది ఇట్ ఈస్ లైక్ వీఆర్ వాచింగ్ మన రియల్గా ఏమో గొడవలు జరిగినట్టు ఒక ఫైట్ ఉంటుంది సార్. అది దాంట్లో కొంచెం కూడా మీకు సీజీ వర్క్ అనేది, ఒక గ్రాఫిక్ అనేది, విఎఫ్ఎక్స్ అనేది ఏముండదు. అంత ఒరిజినల్గా ఉంటుందండి. అండ్ లాస్ట్ బట్ లీస్ట్ ఆ గోల్డ్ తీసుకొస్తారండి. ఆ గోల్డ్ వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్ వచ్చినట్టు మూవీని క్లోజ్ చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ అల్టిమేట్ సీక్వెన్స్. అది ఎలా అవుతుంది ఏమవుతుంది ఒక దట్ ఈస్ అమేజింగ్ అండి, అమేజింగ్. అండ్ డెడికేషన్ ఈ మూవీ కంప్లీట్గా మూవీ ఒకే మాటలో చెప్పాలంటే డెడికేషన్ అంటే ఏంటి మీకు తెలియాలంటే యూ హావ్ టు వాచ్ ద మూవీ. సార్ ఎవరు ఉంటారు 100% సార్. ఎంటైర్ ఫ్యామిలీ చూడొచ్చండి. అంత న్యూడిటీగా ఏమీ లేదండి. అండ్ ఏ హీరో చెయ్యరు. నేను అందరినీ ఈక్వల్ చేయలేదు. ఏ హీరో చేయరు. బికాస్ ఒక అండర్వేర్లో ఒక ఫోటో తీసుకున్నామంటే కూడా వాళ్ళు ఎంతో కోట్లు ఇస్తే కూడా ఒక 1 minute 2 minutes ఉంటారండి. ఎంటైర్ మూవీలో ఉన్నారండి చియాన్ సార్. ఎంటైర్ మూవీలో ఆ సాయల్తో సహా ఆ ట్రైబల్ ఎలా ఉంటారు, ఎలా కష్టపడారండి కంప్లీట్లీ అండి. కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్. అవునండి సార్. అది ఒక్కటి సీజీ వర్క్ అండి సార్. అవి కూడా ఎంత రియలిస్ట్గా చేస్తారంటే ఈ ఇన్వాల్వ్డ్ ఇన్ టు స్టోరీ అండి సార్. ఆ కథకి ఒక లైఫ్ ఇచ్చారండి. ఆ కథ రాసింది పారంజిత్ గారు. ఆ కథకి లైఫ్ ఇచ్చింది ఎవరంటే విక్రమ్ సార్ అండి. ఆ విక్రమ్ సార్కి లైఫ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అంటే జీవి ప్రకాష్ అండి. ఈ 3 క్యారెక్టర్లు లేదంటే తంగలన్ ఇస్ నథింగ్. అంటే మళ్ళీ శివపుత్రుల్లో చూస్తుంది సార్. శివపుత్రుల్లో చూసిన విక్రమే వేరు, ఇక్కడ చూస్తున్న విక్రమే వేరు. మీరు దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు అన్యన్ చూసినారు, శివపుత్రులు చూసినారు కదా, దానికన్నా ఎక్స్ట్రాడినరీ టాలెంట్, ఎక్స్ట్రాడినరీ వర్కౌట్ అండి. బ్యూటిఫుల్ ఉన్నారండి. కంప్లీట్లీ డెడికేటెడ్. అంటే ఒక్కొక్క డైలాగ్ వస్తుంది సార్ విక్రమ్ సార్ది. ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లేదు, ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. ఆ డైలాగ్ని చెప్పుకునే ఉంటారండి ఆయన. అండ్ ఆ డైలాగ్లో ఎందుకు మేము వినాలంటే ఆ డైలాగ్ ఏం చెప్తున్నారంటే స్క్రాప్ నుంచి ఒకరు ఎలా బయటకు వచ్చారు. ఇప్పుడు మేము ఇక్కడ నించున్నాం కదా, మనకన్నా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు మన తాత గారు ఎంత కష్టపడారో దాన్ని ఆయన ఎంత ఇంప్లిమెంట్గా చూపిస్తుంటారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండి. ఫ్యామిలీ హ్యాస్ టు వాచ్. దిస్ అ బ్యూటిఫుల్ ఇండియన్ పాన్ ఇండియా సినిమా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎవ్రీవన్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ చియాన్ సార్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ లవ్ యూ ఆల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. What happened? I already spoken to him. Come, stand, no issues. He's done a very beautifully placed role, and I think nobody can do justify as Vikram sir has done to the movie. And I'm hoping దేవిపుత్రుల్లో కూడా చూసాం ఆల్రెడీ. అంతకు మించి ఉంటుంది అది దేవిపుత్రుడు. ఎలా అంటే ఎఫెక్ట్స్ బాగుంది. ఈ మూవీలో ఎఫెక్ట్స్ లేకుండా రియాలిటీ చూపించారు. ఎలా అవుతుంది, ఎలా ఉంటారు ఆ కాలంలో మనుషులు, మన గోల్డ్ ఎక్కడి నుంచి పుట్టింది అనేసి ఈ ఫిలింలో తెలుసుకోవచ్చు. సో దిస్ మూవీ షోన్ ఇన్ సచ్ అ వే లైక్ వే ద గోల్డ్ బర్త్ ఇస్ టేకెన్ ప్లేస్. సో అది చాలా బాగుంది కాన్సెప్ట్. అండ్ ఐ హోప్ ఎస్, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. స్టూడెంట్స్ కానీ యాక్చువల్లీ కోల్ మైన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మెయిన్ బేసిక్ ఎక్కడి నుంచి వాళ్ళు గోల్డ్ ఎలా సర్చ్ చేశారు, ఎలా ఈ మూవీలో చూపించారు. బై ద ఎండ్ ఆఫ్ ద డే దీని తర్వాతనే గోల్డ్ మైన్స్ స్టార్ట్ అయింది, ఫ్యాక్టరీస్ రావడం కానీ అక్కడి నుంచే మళ్ళీ కేజీఎఫ్ మూవీ. సో దిస్ ఈస్ ద కంటిన్యూషన్ ఫర్ ఇట్ లాగా. ఐ ఫీల్ దిస్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఫర్ ద గోల్డ్. ఎలా అనిపించింది విక్రమ్ సార్ గురించి మాట్లాడాలంటే ఇట్ ఈస్ లైక్ హై లెవెల్. తనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ 101% జస్టిస్ చేసేవాళ్ళు అంటే విక్రమ్ సార్. ఆ కాస్ట్యూమ్స్ అనేసి కనిపిస్తలేదు మనకు. అతని వే ఆఫ్ యాక్టింగ్ ఇస్ బాడీ లాంగ్వేజ్. అతని బాడీ మీద వేసిన తర్వాత కూడా ఇట్స్ నాట్ లుకింగ్ ఆడ్. మనకు ఓన్లీ ఫస్ట్ టైం చూడగానే అయ్యో ఇదేంటి తను ఇలా వేసుకున్నారు డ్రెస్, అలా ద వే ఇన్వాల్వ్మెంట్, తను చేసిన యాక్షన్, ఆ చిన్న డ్రెస్తోనే జంపింగ్ సీన్, ఫైటింగ్ సీన్స్ ఆసమ్. దాంట్లో మీకు అయ్యోచి అనేసి చెప్పే మాటే లేదు, ఎక్కడ బోరుకట్టలేదు. మొత్తం ఉన్నాయి. మీరు చూడండి మూవీ చూస్తే మీకే తెలిసిపోతుంది. ఆసమ్ మూవీ. అదే అంటున్నావు కదా, ఒక్కసారి అందరూ కంపల్సరీ చూడండి. ఆ యాక్టింగ్, మ్యూజిక్ ఇస్ గూస్ బంప్స్ అండి, చెప్పలేము. మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ గివెన్ అ వండర్ఫుల్ మ్యూజిక్. ఆ ఒక్కొక్క సౌండ్, ఒక్కొక్క బీట్ అండ్ ఆల్, ఇట్స్ రియలీ ఆసమ్.
ఆ మ్యూజిక్కి తను చేసిన యాక్టింగ్కి ఆ చూస్తుంటే ఆ ఎఫెక్ట్స్లో వీ గెట్ గూస్ బంప్స్. ఆ ఎంట్రీ వాకింగ్ స్టైల్ వెన్ ఈస్ కమింగ్ అండ్ ద టైటిల్ తంగలన్ సాంగ్ ఇస్ అల్టిమేట్. So always thanks to Vikram sir. Vikram sir, we love you. You always rock. It's 5 to 5 అండి. 5 అంటే 1 6 వేసుకోండి.